హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? ఈరోజు మీకు ఈ పొడి ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. మీరు కూడా ఇలానే చేస్తారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ బుడ్డలు బాగా వేగాలి. ఇదిగోండి, చిటపటా అంటున్నాయి. బాగా ఎర్రగా వేయించుకోవాలి, మరి తెల్లగా కూడా ఉండకూడదు. ఇదిగోండి, బుడ్డలని తీసేసినాను. మళ్ళీ నెక్స్ట్ అవిసెలు, తెల్ల నువ్వులు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు ఇవి కూడా బాగా వేయించుకుందాము. మీరు కూడా ఇలానే చేసుకుంటారా, వేరేలాగా చేసుకుంటారా? సేమ్ ఇలా అయితే కామెంట్ చేయండి. అవిసె గింజలు కంపల్సరీ ఏదో ఒక విధంగా పొడిలో కానీ, అన్నంలో కానీ, లడ్డు విధంలో కానీ ఏదో ఒక విధంగా అవిసె గింజలు అనేది తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, చిటపటా ఎలా ఉంటున్నాయో. కొంచెం ఎర్రగా వచ్చే వరకు వెయిట్ చేయండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. టుమారో నువ్వుల లడ్లు చేసి పెడతానండి. ఈరోజు పొడి చూద్దాము. అదో బుడ్డలు, నువ్వులు, తెల్ల నువ్వులు, శనగబ్యాళ్ళు, అవిసె గింజలు, ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ కలుపుకొని పొడి చేసినామంటే హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్టీ, అన్ని రకాలుగా దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లో కానీ ఏదో ఒక విధంగా మనము కనెక్ట్ చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదైనా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి, గ్యాస్ బంద్ చేసినాను. చిటపటా ఎలా అంటుందో చూడండి. మీకు సౌండ్ వస్తుందా? చూడండి ఎట్లా ఎగురుతుందో కదా. అలా చిటపటా అయ్యే వరకు వేగాలి. ఈ పెన్న మీద అట్లే పెట్టినాను, చల్లగా అవుతుంది. బుడ్డలు వేగినాయి, చల్లగా కావాలి. చల్లగా అయినాక మిక్సీకి వేసుకుందాము, చూపిస్తాం మీకు. వెయిట్ చేద్దాం చల్లగే వరకు. ఇదిగోండి, బుడ్డలు షిఫ్ట్ చేసినాను. ఇవి కూడా షిఫ్ట్ చేయాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి, చూద్దాము. ఇదిగోండి, అన్నీ వేసేసినాను, ఉప్పు వేసినాను. ఇది బాగా కొంచెం మెత్తగైనాక ఎల్లిపాయలు వేసి ఉప్పు, కారం మళ్ళీ కారం వేసుకుందాము. ఇది ఫస్ట్ తిప్పుదాము. ఇదంటే కొంచెం ఇట్లా మెత్తగా అయింది. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. ఇదండి, పసుపు, కారం, ఎల్లిపాయలు వేసినాను. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, లేకపోతే సప్పసప్పగా ఉంటుంది. ఇదిగోండి, పొడి రెడీ. హెల్తీ రెసిపీ పొడి. బుడ్డలు, అవిసెలు, ఎల్లిపాయలు, ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుందండి. పిల్లలకి కానీ మనకు కానీ చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఏదైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.